ఎన్నిసార్లు కొట్టినా చావంది ఏదైనా ఉంటే అది మన చియాన్ విక్రమే. ఎందుకంటే బాబాయ్ ఆయన సినిమా కోసం లైఫ్ నే కాదు, లైఫ్ స్టైల్ ని కూడా తన స్టైల్లో సినిమా కోసం మారుస్తాడు. స్టార్టింగ్ కెరీర్ లో ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నా అంటే, ఏంది ఎర్ర బస్సులో వచ్చిన ప్రతి ఒక్కడు హీరో అయితే మేము పని లేకున్నావా అని హైదరాబాద్ లో అతన్ని అవమానించారు. కానీ అప్పటికి విక్రమ్ ఏడ్ చేసి, అసలు ఇతను నాకు ఛాన్స్ ఇచ్చేది ఏంటి, కొన్ని రోజుల తర్వాత ఇతనే నా డేట్స్ కోసం ఫోన్ చేస్తాలే అని మనసులో అనుకొని ఇక అక్కడ నుండి ప్రతి చోటకు వెళ్లి ఫోటోలు ఇచ్చి డబ్బులు సరిపోక ఆ ఆటో కూడా దోలేవారంట బాబాయ్. అప్పుడప్పుడు డబ్బింగ్ కూడా చెప్పి ఆ డబ్బులతో కొన్నేళ్లు ఇల్లు కూడా జరిపారు. అయితే కొన్ని చోట్ల కులాన్ని బట్టి కూడా రోల్స్ ఇస్తామని కుల రాజకీయాల వల్ల చాలా మంచి రోల్స్ మిస్ అయ్యారంట. ఆ తర్వాత 1990లో వచ్చిన సెట్టు సినిమా కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ గురైంది. ఇక దర్శకుడు బాలా ఇచ్చిన ఛాన్స్ విక్రమ్ కెరీర్ కి మలుపు కాదు టర్న్ తీసుకొని ఇక అపరిచితుడు మూవీతో తెలుగు వాళ్ళకు కూడా ఒరి మన తెలుగు హీరోల అనేలా కలుపుకున్నాం. సరైన హిట్ ఈ మధ్య రావట్లేదు కానీ బాబాయ్, వస్తే హాలీవుడ్ వాళ్ళు కూడా అవెంజర్స్ లో పెట్టుకునే కాలిబర్ ఉన్న కటౌట్ యాక్టింగ్ పర్సన్. నాకైతే అపరిచితుడు తంగలాన్ భలే ఇష్టం. మరి మీరు విక్రమ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే మంచి మనసు అనిపించుకుంటారు మీరు కూడా.